అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్టు మనం మాట్లాడే మాటలను బట్టి మనపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 27, 2024, శనివారం. తిథి తదియ ఉదయం 8:17 వరకు, తదుపరి చవితి. నక్షత్రం జ్యేష్ఠ తెల్లవారుజామున 4:28 వరకు, తదుపరి మూల. యోగము పరిగ రాత్రి 3:24 వరకు, తదుపరి శివము. కరణం విష్టి ఉదయం 8:17 వరకు, తదుపరి భవ. రాత్రి 8:23 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:26. చంద్రోదయం రాత్రి 9:36, చంద్రాస్తమయం ఉదయం 7:55. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:55 నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:40 నుండి 3:15 వరకు. గుళిక కాలం ఉదయం 5:45 నుండి 7:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:45 నుండి 7:26 వరకు. వర్జము ఉదయం 9:27 నుండి 11:06 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 7:22 నుండి 9:01 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు సాయంత్రం 4 గంటల నుండి 5:24 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 4:59 వరకు. ఏప్రిల్ 27, శనివారం. ఈ రోజు ఉన్న తేదీ తదియ ఉదయం 8:15 వరకు ఉంది, తదుపరి చవితి. తదియా తేదీ మంచిదే కాని తదుపరి వచ్చే చవితిని మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తెల్లవారుజామున 4:28 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనస్సు రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తెల్లవారుజామున 4:28 వరకు మేష రాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు తెల్లవారుజామున 4:28 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనస్సు, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. ఇంద్రజిత్ తలపెట్టిన యాగం అగ్నిహోమం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. మరో జన్మలో సీతగా వస్తానని రావణుణ్ణి హెచ్చరించినది ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. వికట సంకష్టి హర చతుర్థి వ్రతం. ఈ వ్రతం ఆచరించే వారికి చంద్రోదయం సమయం రాత్రి 9:36. చతుర్థి సమయం
ఏప్రిల్ 27 ఉదయం 8:17 నుండి ఏప్రిల్ 28 ఉదయం 8:21 వరకు 2001వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయింది. టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త చిత్రకారులు శామ్యూల్ ఎఫ్.వి. మోర్స్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 27 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి అవసరానికి అండగా నిలబడతారు. సింహరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కన్యా రాశి శుభం జరుగుతుంది. తులారాశి కార్యజయం ఉంటుంది. వృశ్చిక రాశి అభివృద్ధి ఉంటుంది. ధనుస్సు రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. మకర రాశి అవసరానికి సహాయం చేస్తారు. కుంభరాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి కొత్త ఇష్టాలు ఏర్పడతాయి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.